రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక టెక్కీ రాధా గాయత్రి అని నేమ్ ఉన్న పర్సన్ ఉత్తరాఖండ్‌కి వెళ్లి హనీమూన్‌తో వాళ్ళ భర్త శ్రీచరణ్‌తో అక్కడ మరణించారు. రాధా గాయత్రి మరణం వెనకాల ఫస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఏం అనుమానాలు లేకపోయినా అసలెందుకు చనిపోయారు అన్న విషయం బయటకు రాలేదు. దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట. అంటే భర్త శ్రీచరణ్ రాధా గాయత్రిని అనుమానిస్తారు. తన బ్యాగ్‌లో ట్రాకర్ కూడా పెట్టారు. ఇట్లాంటి విషయాలు చెప్పారు. అయితే నేను ఈ వీడియో చూసినప్పుడు ఇట్లాంటి రిలేటెడ్ వీడియోస్ చూసినప్పుడు నాకనిపించింది. అసలు భార్యాభర్తల మధ్యల లేకపోతే ఎవరైనా గాని ఒక పర్సన్‌ని ఎందుకు అనుమానిస్తారు? అనుమానం ఎట్లా స్టార్ట్ అవుతుంది? అసలు చాలా మంది అనుమానం ఉన్న పర్సన్‌తో ఉండేటప్పుడు వాళ్ళెలాంటి తప్పులు చేస్తారు? అసలు మనము ప్రైమరీగా ఏం చూసుకోవాలి? ఎవరైనా మన లైఫ్‌లో అట్లా అనుమానం ఉండేవాళ్ళుంటే, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అయినా కానీ, గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ, లేకపోతే లైఫ్ పార్ట్నర్ అయినా, లేకపోతే చాలా సార్లు సిబ్లింగ్స్ కూడా ఉంటారు. అన్నయ్య కానీ, లేకపోతే చెల్లె కానీ అనుమానం పడుతూ ఉంటారు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? దీన్నెలా ఎదుర్కోవాలి? అనన్నది ఈరోజు వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేస్ గురించి తెలియని వాళ్ళకి చిన్న బ్రీఫ్ ఇస్తాను. అదేంటి అంటే రాధా గాయత్రి అనే ఒక టెక్కీ తను జాబ్ చేస్తున్నారు. చాలా క్లెవర్ స్టూడెంట్ అని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళ కొలీగ్స్ కూడా అదే చెప్పారు. డబుల్ పీజీ కంప్లీట్ చేసుకొని ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ. తను ఆంధ్రాలో ఇల్లు గూడా తీసుకున్నారు రీసెంట్‌గానే. అంత మంచి అమ్మాయి ఇట్లా చనిపోవడము అననేది ఏ పేరెంట్స్ కూడా జీర్ణించుకోలేరు. అయితే ఇంకా భర్తనే చంపాడా? లేదా? అనన్నది బయటకు రాలేదు. కానీ వాళ్ళు ఒక హనీమూన్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు భార్య మాత్రం రాధా గాయత్రి మాత్రం చనిపోయారక్కడ. అయితే దీంట్లో వాళ్ళ కొలీగ్స్ ఏమని చెప్పారు అనంటే, శ్రీచరణ్ ఎవరైతే భర్త ఉన్నాడో అతని బిహేవియర్ వాళ్ళ పెళ్లై జస్ట్ 7 మంత్స్ అయింది. అతని బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉండేదంట. అంటే తనని ఊరికే అనుమానించడం, తన బ్యాగ్‌లో తన ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో తన ఆఫీస్‌కి ఏదైతే తీసుకొని వెళ్తుందో ఆ బ్యాగ్‌లో ట్రాకర్ పెట్టడం. ట్రాకర్ పెట్టి తను ఎక్కడికెళ్తుంది, ఏంటి అన్నది జీపీఎస్ ట్రాకర్ పెట్టి అది చూడడం. అదంతా చేశాడు అతను. చాలా అనుమానించేవాడు అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా రాధా గాయత్రి చాలా సార్లు వాళ్ళతో తన భర్త గురించి అతని బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంత మంచివాడు కాదు మీరనుకునే అంత అని చెప్పడం అన్నది గూడా చెప్పారు వాళ్ళ పేరెంట్స్. అయితే ఈ కేస్‌లో అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అనంటే శ్రీచరణ్ వాళ్ళ అత్తామామలు అంటే రాధా గాయత్రి వాళ్ళ పేరెంట్స్ మా పాపని జాబ్ చేయమని హింసించాడు. లేకపోతే మా పాప ఫిజికల్ అపియరెన్స్ మీద హింసించాడు అని చెప్పలేదు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు. అదేంటి అంటే అతనికి అనుమానం. మా పాప మీద అనుమానం పడేవాడు ఊరికే అని. ఇది చాలా మంది ఫేస్ చేసే సిట్యుయేషన్. ఎలా ఉంటుంది అనంటే, ఒక పర్సన్ అనుమానం ఉన్న పర్సన్‌తో ఉండే వాళ్ళకే ఆ నరకం ఏంటో తెలుస్తుంది. ఎందుకు అంటే, ఏదైనా విషయంలో ఎప్పుడూ ఒక పర్సన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం ప్రతిసారి పాసిబుల్ అవ్వదు. ప్రతిసారి ఆ పర్సన్ కరెక్ట్ ఉన్నా, 100% తప్పు చేయకపోయినా, నేను కరెక్ట్, ఇట్లా అయింది, అట్లా అయింది అని ఎంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా అది అంత పని చేయదు. ప్రతిసారి మనం ప్రూఫ్స్‌తో రాలేము. అట్లాంటి టైంలో అనుమానంతో ఉండే వ్యక్తులతో జీవించడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, చాలా సార్లు అనుమానం ఎట్లా ఉంటుంది అనంటే, ఆ పర్సన్ ఎవరైతే అనుమానం పడతాడో, ఆ పర్సన్ అమ్మాయి బయటకెళ్ళినా, లేకపోతే ఇంట్లోనే ఉన్నా, ఇంట్లో రూమ్‌లో డోర్ పెట్టుకొని ఉన్నా కానీ అనుమానం పడతారు. ఆహ్, ఎ ఫోను చూస్తున్నా అనుమానం పడతారు. బయటకెళ్ళి ఏదైనా కూరగాయలు కొనుక్కోవాలన్నా, లేకపోతే షాపింగ్‌కెళ్ళాలన్నా, ఆఫీస్‌కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా అనుమానం పడతారు. కనీసం ఇంట్లో ప్రైవసీ ఉండదు. ఇంట్లో స్వేచ్ఛ ఉండదు. బయట స్వేచ్ఛ ఉండదు. ఏ విధంగా స్వేచ్ఛ ఉండదు. ఇట్లాంటి కేసెస్‌లో చాలా మంది ఏమనుకుంటారు అనంటే, అసలు ఏం తప్పు చేయకపోతే అనుమానం పడితే ఎందుకు భయపడాలి? అనుమానం పడితే ఎందుకంత సీన్ చేయాలి దాన్ని? అసలేం తప్పే చేయనప్పుడు. నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు అంత సీన్ చేసి దాన్ని పెద్దగా చేసి మాట్లాడాలి? తనేంటో తను ప్రూవ్ చేసుకోవాలి. అననేసి అంటారు. కానీ ఇది చాలా సార్లు చాలా మట్టుకు రాంగ్. ఒక పర్సన్ ఎప్పుడు అనుమానం పడతా ఉంటే ఆహ్, ఒక ఎదుటి వ్యక్తి ఆ పర్సన్‌తో జీవించలేరు. ఎందుకు అననేసంటే నమ్మకం లేదు. ఈ వ్యక్తి నన్నెప్పుడు నమ్మడు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ మీద ప్రేమ అనేది చనిపోతుంది. ఎప్పుడైతే ప్రేమ అనేది చనిపోతుందో ఈ పర్సన్‌కి నేనెట్లా ప్రూవ్ చేసుకోవాలి? నేనేంటో ఈ పర్సన్‌కి ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అన్న ఊరికే కాన్స్టెంట్ ఆలోచనలో ఉండి ఊరికే భయం అనేది వస్తా ఉంటది. ఆందోళన అనేది వస్తా ఉంటుంది.
అసలిది ఎందుకు జరుగుతుంది? ఈ ప్రవర్తన అనేది ఎందుకు జరుగుతుంది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అనుమానం పడేవాళ్ళు ఎందుకు అనుమానం పడతారు? ఒక పర్సన్‌లో ఏం ఫ్లా లేకపోయినా పర్ఫెక్ట్‌గా ఉన్న 'రాధా గాయత్రి' కేస్‌లో లాగా ఎందుకు అనుమానం పడతారు అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళలో ఉన్న ఆహ్, నమ్మకం లేకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం, వాళ్ళకి వాళ్ళు నేను సరిపోను అని అనుకోవడం ఫస్ట్ రీజన్. చాలా మందికెట్లా ఉంటుంది అంటే, నేనంత బాలేను, నేనంత సరిపోను, నాకన్నా మంచిగా ఉండేవాళ్ళుంటారు. నాకన్నా మంచిగా ఉండేవాళ్ళుంటే, నా లైఫ్ పార్ట్‌నర్ వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారేమో, ఇట్లా అనేది ఆలోచన అనేది ఉంటుంది. నేనిప్పుడు చెప్పే రీజన్స్ కానీ, సొల్యూషన్స్ కానీ, ఒక్క రాధా గాయత్రి కేస్‌కి సంబంధించింది కాదు. నేను ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. సో, ఆ కేస్‌కే అని రిలేట్ చేసుకోకండి. ఎవరైనా గాని అనుమానం పడే వ్యక్తుల మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అన్నది నేను చెప్తున్నాను. సో, ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు ఊరికే వాళ్ళ గురించి వాళ్ళు లోగా ఫీల్ అవుతారనమాట. అట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్‌నర్‌ని గాని, ఎవరైనా పర్సన్‌ని గాని అనుమానిస్తారు. ఈ పర్సన్ నేను సరిపోను, నాకన్నా బెస్ట్ దొరికితే అటే అట్రాక్ట్ అయిపోతారు అని ఆలోచిస్తారనమాట. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు గతంలో నమ్మక ద్రోహానికి గురైతే. చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, వాళ్ళ ఫస్ట్ లవ్ లైఫ్ పార్ట్‌నరే ఉండరు. వాళ్ళకి ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండడం, లేకపోతే ముందు రిలేషన్‌షిప్‌లో ఉండడం, సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండి, వాళ్ళు చీట్ చేయడం, వీళ్ళు అది చూడడం, అట్లాంటివి చూసినప్పుడు కూడా వీళ్ళకెట్లా ఉంటుంది అనంటే, అరే! నేను ఆ అమ్మాయికి అంత ప్రేమించాను. అయినా గాని ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. అదే విధంగా ఈ అమ్మాయి మోసం చేయదని ఏంటి గ్యారంటీ అని అనుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే అందరూ అలాగే ఉండరు. ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. ఎవరి మైండ్‌సెట్ వాళ్ళది. కాబట్టి ఆ ఏజ్‌లో చేసిన తప్పు ఆ అమ్మాయి చేసింది అని ఈ ఏజ్‌లో కూడా ఈ అమ్మాయి చేస్తుంది అని కాదు. కానీ వాళ్ళకి గతంలో అట్లాంటి చేదు అనుభవం ఉంది కాబట్టి అది లైఫ్‌లో ఎప్పుడు రిపీట్ అవుతుందో అని మళ్ళీ వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ఇది సెకండ్ రీజన్. ఇంకొకటేంటి అంటే చిన్నప్పటి గాయాల వల్ల. అంటే చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండదు. ఇంట్లో ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, అది చూసే పిల్లల మీద లైఫ్ టైమ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. నేను ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ పిల్లలను ఎట్లా ప్రభావితం చేస్తుంది, వాళ్ళ జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తుంది అనేవి చాలా వీడియోస్‌లో నేను చెప్పుకుంటూ వచ్చాను. మీకు టైమ్ ఉంటే డెఫినిట్‌గా వెళ్లి చెక్ చేయండి. అయితే ఎట్లా ఉంటుంది అంటే, అమ్మ మీద నాన్న అనుమానం పడడం, లేకపోతే నాన్న మీద అమ్మ అనుమానం పడడం. ఈ అనుమానమే చూస్తూ అమ్మ ఇంటికి రాగానే నాన్న ఏదైనా క్వెషన్ చేయడం, "నువ్వెక్కడికెళ్ళావో నాకు తెలుసు" అట్లా ఇట్లా అని అనడం. అవి పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటూనో, లేకపోతే ఆడుకుంటూనో వినడం. పిల్లలు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా వాళ్ళ చెవులు ఇంట్లోనే ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ ఏదైనా ఇష్యూ అవుతుంది, ఆర్గ్యుమెంట్ అవుతుంది అని అన్నప్పుడు డెఫినిట్‌గా పిల్లలు అటెన్షన్ ఇస్తారక్కడ. కనిపించరు అటెన్షన్ ఇస్తున్నట్టు. కానీ వాళ్ళ అటెన్షన్ అనేది ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో పిల్లలు అదే చూసి అదే నేర్చుకుంటారనమాట. అదే నేర్చుకొని వాళ్ళు పెళ్లయిన తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మీద కూడా అదే ధోరణిని ప్రయోగిస్తారు. అంటే అనుమానం పడడం అనేది చిన్నప్పటి గాయాల వల్ల గూడా జరుగుతుంది. అంటే ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్‌లో ప్రేమ అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? ఒక మంచి కమ్యూనికేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి? అనే విషయాలు వాళ్ళకు తెలవవు. సో, అది తెలవకపోవడం వల్ల ఆ మైండ్ సెట్టే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మీద కూడా ప్రయోగిస్తారు. లైఫ్ పార్ట్నర్ ఎంత బాగున్నా. ఇది ఇంకొక రీజన్. ఇంకొకటేంటి అంటే నియంత్రణ స్వభావం. చాలా మందికెట్లా ఉంటుందంటే నేను కంట్రోల్ చేయాలి. నేను చెప్పింది వాళ్ళు వినాలి. వాళ్ళెక్కడికెళ్తున్నా నాకు చెప్పాలి. వాళ్ళేం చేస్తున్నా నాకు చెప్పాలి. నా పర్మిషన్ లేకుండా అసలు వాళ్ళ లైఫ్‌లో ఏది జరగొద్దు. నాదే అథారిటీ ఉండాలి. నేను డబ్బులిస్తున్నాను. నేను చెప్పిందే వినాలి. లేకపోతే ఒక్కొక్కసారి డిపెండెన్సీ లేకపోయినా నాకే అంతా తెలుసు. వాళ్ళు నాకు చెప్పాలి. నేనింత ప్రేమిస్తున్నాను. నాకెందుకు చెప్పరు? ఇట్లాంటి బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. ఈ నియంత్రణ స్వభావం ఇది ఒకళ్ళని కంట్రోల్ చేయాలి అన్న స్వభావం ఆ! ఎప్పటికి పనికిరాదు. ఎవ్వరు కూడా ఎవ్వరి కంట్రోల్‌లో ఉండాలి అని ఎప్పుడూ అనుకోరు. అందరూ వాళ్ళకి వాళ్ళ ఇండివిడ్యుయాలిటీ ఉంటుంది. తప్పో, రైటో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటిది ప్రతీదీ చెప్పిచ్చేయాలి, అన్నీ చెప్పాలి అనంటే అది పాసిబుల్ కాదు. సో, ఈ స్వభావం నియంత్రణ స్వభావం వల్ల గూడా అనుమానం పడుతున్నట్టు చూస్తూ, అనుమానం పడుతూ నువ్వు అన్నీ చెప్పాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది సెట్ చేస్తారు. ఇది ఇంకొక రీజన్. ఇంకొకటేంటి అంటే చాలా సినిమాస్‌లో కానీ చాలా వెబ్ సీరీస్‌లో లేకపోతే చాలా చోట్ల మూవీస్‌లో ఎట్లా చూపిస్తారు అనంటే, అనుమానం అనేది ప్రేమలాగా చూపిస్తారు. అసలు అనుమానం అనేది ప్రేమనే కాదు. అంటే ఒక సైడ్ క్యారెక్టర్ ఏమని చెప్తారు? చూడేవా అతను నిన్నింత అనుమానిస్తున్నాడు అని అనుకుంటున్నావు నువ్వు. కానీ అతను నిన్నంత ప్రేమిస్తున్నాడు. అది పొసెసివ్‌నెస్ అని చెప్తారు. అసలు ఇది చాలా పెద్ద రాంగ్ థింగ్. వాళ్ళ మూవీ నడవడానికో, వాళ్ళ స్క్రిప్ట్ నడవడానికో వాళ్ళు అట్లా చెప్తున్నారు. నిజంగా ప్రేమ అంటే నమ్మడం. నమ్మకం ఉన్న చోటనే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోటనే ఆ బంధం నిలబడుతుంది. ఒక్కటి ఇమాజిన్ చేయండి లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి
పెళ్లి చేసుకొని వాళ్ళు నెక్స్ట్ లైఫ్ బిల్డ్ చేస్తారు. అంటే పిల్లలు వస్తారు వాళ్ళ లైఫ్‌లోకి. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అత్తామామల్ని చూసుకుంటారు. వాళ్ళు సొసైటీలో వీళ్ళు వైఫ్ అండ్ హస్బాండ్ అని చలామణి అవుతారు. అట్లాంటి పీపుల్ మీద సొసైటీ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా గాని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, ఏదో అనుమానంతోనే ఒక ఫ్యామిలీ అనేది బిల్డ్ అవుతుంది. అనుమానం అంటే ప్రేమ, పొసెసివ్‌నెస్ అంటే ప్రేమ అని చిత్రీకరించడం చాలా బిగ్ మిస్టేక్. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది మూవీస్‌లో. సో, దీని వల్ల గూడా చాలా మంది అనుమానం పడుతున్నాడంటే ప్రేమిస్తున్నాడు. అతనికి నేనంటే అంత ప్రేమ అని ఫీల్ అవుతారు. ఇది చాలా రాంగ్. నిజమైన ప్రేమ అంటే ఫోన్ చెక్ చేయడం. నిజమైన ప్రేమ అంటే ట్రాక్ చేయడం పర్సన్‌ని. అతనెక్కడికెళ్తున్నాడో, తనెక్కడికెళ్తుందో అని తెలుసుకోవడం. రాంగానే పిచ్చి క్వెషన్స్ అడగడం. ఎక్కడికెళ్ళావు? ఏం చేసావు? ఇవన్నీ ప్రేమ కాదు. ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం మీదనే ప్రేమ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలా కేసెస్ ఎట్లా అవుతున్నాయి అంటే, భార్య ఏదన్నా ఇల్లీగల్ మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని, పిల్లల్ని చంపేసినా, భర్తను చంపేసినా తెలవట్లేదు. అసలు పట్టించుకోవట్లేదు. అసలు అనుమానం పడట్లేదు కొందరు. అసలు భార్యకి ఏ సంబంధం లేకుండా మంచిగా సంపాదించి, మంచిగున్న అమ్మాయిని అంతలా అనుమానం పడి లాస్ట్‌కి ప్రాణాలే కోల్పోయినా కానీ బాధపడని స్టేజ్‌కెళ్ళిపోతున్నారు. మనము 'రాధా గాయత్రి' కేస్‌లో చూస్తే అసలు ఏంటి అననేసంటే, నిజంగా తప్పు చేసిన వాళ్ళు మరి అనుమానం పడకూడదా అనంటే, ఏం చేయాలి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో అంటే, మీకు నిజంగా ఆధారాలున్నాయా? మీ దగ్గర ఆధారాలున్నాయా? ఆ పర్సన్ ఇంతకు ముందు తప్పు చేసినట్టు మీ దగ్గర రికార్డ్ ఉందా? అన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. రికార్డ్ లేకుండా ఏ పర్సన్ అయినా కానీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు మనము అనవసరంగా ఆరోపణలనేది చేయొద్దు. ఇది ఫస్ట్ రూల్. ఏ పర్సన్‌కైనా మనము అనవసరంగా ఆరోపణలు చేసి, వాళ్ళ పీస్‌ని మనం డ్యామేజ్ చేయొద్దు. ఇంకొకటేంటి అంటే, ఎప్పుడైనా కానీ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిజంగా ఆ పర్సన్ తప్పు చేస్తున్నారా? లేకపోతే నాలో ఉన్న భయమా ఇది? అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకొకటేంటి అంటే, మనం ఎప్పుడైనా కానీ మనం ఆహ్, బహిరంగంగా మాట్లాడాలన్నమాట. నాకిట్లా అనిపిస్తుంది. నాకు నువ్వేదో తప్పు చేస్తున్నావు అని అనిపిస్తుంది. అందుకనే నేను ఇవన్నీ క్వెషన్స్ అడుగుతున్నాను. నువ్వేమన్నా చేస్తున్నావా? లేకపోతే నాకిట్లా అనిపిస్తుందా? అని వాళ్ళని వాళ్ళు బహిరంగంగా మాట్లాడి వాళ్ళ పార్ట్నర్‌తో మాట్లాడి దాన్ని తేల్చుకోవాలి. ఇంకొకటేంటి అంటే ఎప్పుడైనా కానీ ఇట్లా జరుగుతుంది వాళ్ళ కంట్రోల్‌లో ఉండట్లేదు అనంటే ఆహ్, వాళ్ళు కౌన్సెలింగ్ తీసుకోవాలి. సైకాలజిస్ట్ దగ్గరికెళ్లి, సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనివల్ల అసలిది ఎందుకయింది? దీని రూట్ కాజ్ ఏంటి? అసలు దీన్ని ఎట్లా అధిగమించాలి? అన్నది వాళ్ళు కౌన్సెలింగ్ ఇచ్చి, థెరపీస్ ఇచ్చి దీంట్లో నుంచి బయట వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు రేపు సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా దీన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే, ఏదో ఎవరో అన్ ర ర అన్‌నోన్ పర్సన్ ఫాలో కొట్టినా, లైక్ కొట్టినా పోస్ట్‌కి ఈ అనుమానం పెట్టుకునే వాళ్ళు చాలా అనుమానం పెట్టుకుంటారనమాట. అరే! వాడెందుకు కొట్టాడు లైక్ అది ఇది అని దాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకుంటారు. కొందరు ఓవర్ థింక్ చేసి కూడా దీన్ని బాగా ఎక్కువగా పెద్దగా చేస్తారు. అంత అవసరం లేదు. ఎప్పుడైనా కానీ దేనికైనా గాని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉంటాయి. మీ లైఫ్‌లో ఎవరైనా అనుమానం పడుతున్నారు అనంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అసలు దాన్ని టాలరేట్ చేయొద్దు. వాళ్ళు అనుమానం పడుతున్నారు, అది ప్రేమ అని అపోహ పడొద్దు. ఇంకొకటేంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది 'రాధా గాయత్రి' కేస్‌లో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడినప్పుడు ఒక ఒక విషయం చెప్పారు. ఆహ్, చూ వీడియో వస్తుంది చూడండి. ఎందుకు నువ్వు ఢిల్లీ వెళ్ళడం అవసరమా రాదా అని అడిగాను. తను నాకు చెప్పిన రెండే 2 విషయాలకి నేను ఆగాల్సొచ్చింది తను చెప్పింది. ఇంత బాగా ఆలోచించిందా అనుకున్నాను నేను. రుక్మిణి ఫస్ట్ నేను డైవర్స్ తీసుకోలేను. మా పేరెంట్స్‌ని సొసైటీ ఊరుకోదు నీ మాటలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే తనకి అనుమానమే కదా ప్రాబ్లమ్. నేను అందరితోని కాంటాక్ట్ కట్ చేసేస్తాను. ఢిల్లీ వెళ్ళిపోతాను. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటే తను వేరే చోట ఉంటే నేనెక్కడికెళ్తున్నానా అని ప్రాబ్లమ్. ఢిల్లీలోనే ఉంటా. వాళ్ళ మదర్ పేరెంట్స్ దగ్గరే ఉంటా. నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటా. నా ఫ్రెండ్స్ అందరిని కాంటాక్ట్ కట్ చేస్తా. తన కోసమే ఉంటా. ఇంకెందుకు నన్ను అనుమానిస్తాడు? నేనెలా ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఢిల్లీ వెళ్ళింది. మమ్మల్ని అందరిని మేమందరం వద్దంటున్నాం. ఫ్రెండ్స్ అందరూ వద్దన్నారు. అయినా సరే కన్విన్స్ చేసి తను ఢిల్లీ వెళ్ళింది. ఇది రాధా అంటే యాక్చువల్లీ. లేదు నేను ఈ వీడియోలో మనము క్లియర్‌గా చూడొచ్చు. రాధా గాయత్రి అన్నారు. అంటే నేను ప్రాపర్‌గా ఉంటే అతనెందుకు నన్ను అనుమానిస్తాడు? నేను వాళ్ళ పేరెంట్స్‌తోనే ఉంటే అతను నన్నెందుకు అనుమానిస్తాడు అని. చాలా మంది అనుమానానికి గురయ్యే వాళ్ళు ఇలా ఆలోచిస్తారనమాట. అంటే నేను ఏం తప్పు చేయకనప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటాను అని ఆలోచిస్తారు. కానీ నిజానికి ఎవరి మైండ్‌లోనైతే అనుమానం అనే బీజం ఉంటుందో, వాళ్ళకి మీరు ఏం చేసినా ప్రూవ్ చేయలేరు. వాళ్ళు ప్రతి దాంట్లో అనుమానిస్తూనే ఉంటారు. వాళ్ళకి ప్రూవ్ చేసినా గాని, ఆ నిమిషంలో ఓహో! అలానా అని అంటారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా నమ్మరు. మీరు ఎంత ప్రూఫ్స్‌తోని చూయించినా,
డిజిటల్ ప్రూఫ్స్ లేకపోతే ఏదైనా పర్సన్‌ని తీసుకొచ్చి వాళ్ళు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అట్లాంటి పర్సన్‌తోని మీరు తీసుకొచ్చి మాట్లాడిచ్చినా కానీ వాళ్ళు నమ్మరు. కాబట్టి ఎవరైనా గాని అనుమానంతో ఉన్నారు అనంటే ఫస్ట్ వాళ్ళకి తెలియజేయండి. సాఫ్ట్ టోన్‌లో తెలియచేయండి. వాళ్ళు అప్పటికి దాన్ని కన్ఫెస్ చేయట్లేదు. వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు అనంటే ఫిజికల్‌గా మీరు తీసుకెళ్ళి సైకాలజిస్ట్ దగ్గరకో, సైకియాట్రిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళి దగ్గరుండి మీరు ట్రీట్మెంట్ ఇప్పించండి. కౌన్సెలింగ్‌లు ఇప్పించండి. అప్పటికి అవ్వట్లేదు అనంటే మాక్సిమం ఆ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకోవడానికే ట్రై చేయండి. అంటే ఇది చాలా హార్ష్ ఇట్లా చెప్పొద్దేమో. బట్ ఈ కేస్‌లో ఈ అనుమానం అనేది ఎంత వరకు ఉంటుంది? ఎంత వరకు దాని మీద వర్క్ చేయొచ్చు అనన్నది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ అనుమానం అనేది వర్కబుల్ ఉంది అనంటే డెఫినెట్‌గా కౌన్సెలింగ్ వాటితో నుంచి బయటకు రావచ్చు. ఎప్పటికీ అసలు దాన్ని వర్క్ అవ్వట్లేదు. ఏం చేసినా వేరే వాళ్ళు మారట్లేదు అని అన్నప్పుడు అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోకన్నా, వాళ్ళకి ప్రూవ్ చేయాలి అని అనుకోకన్నా ఒక రిలేషన్‌ని బ్రేక్ చేసుకొని ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉండడం బెటర్. ఇట్లా చంపుకొని ఆ పీపుల్‌కి కడుపు కోత, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చే కన్నా. అయితే ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఎవరైనా ఇట్లాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీకెలాంటి టాపిక్ మీద వీడియో కావాలని డెఫినెట్‌గా కామెంట్ చేయండి. మీరు గనక ఫస్ట్ టైమ్ వీడియోని చూస్తున్నట్టయితే ఛానెల్‌లో డెఫినెట్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుయబుల్ కంటెంట్ కోసం.